గైస్, వెల్కమ్ టు మై ఛానల్ డైలీ వ్లాగ్స్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మేము యాదగిరిగుట్టకి వెళ్తున్నాము. సో ఎలా వెళ్తున్నామో చూడండి. మేమైతే రామోజీ ఫిలిం సిటీ సైడ్ ఉంటాము. సో ఇలా స్టార్ట్ అయిపోయాము. సో ఇప్పుడు మా పేరెంట్స్ని పికప్ చేసుకోవాలి వాళ్ళ ఇంటికి వెళ్ళి. సో పికప్ చేసుకొని వెళ్తుంటే ఇక్కడ ఒక ఫేమస్ టెంపుల్ అనేసి ఉంటుంది. సో ఆ టెంపుల్ కాడికి వెళ్ళి ఫస్ట్ దర్శనం చేసుకున్నాం. ఇదే ఆ టెంపుల్. సో ఇలా మంచిగా దర్శనం చేసుకునేసి స్టార్ట్ అయిపోయాం. సో ఆల్మోస్ట్ దగ్గరలో ఇది చెరువు, చాలా వ్యూస్ చాలా బాగుంది. సో ఇది ఒక వీడియో తీశాను, చాలా బాగుంది అనేసి. ఇక్కడ రీల్స్ షూట్స్ అట్లాంటివి బాగుంటాయి ఈ ప్లేస్లో. సో ఇలా స్టార్ట్ అయిపోయాం. వచ్చేసాము. ఇక్కడ అప్పుడు పాతగా వెళ్ళే మెట్లు ఉంటాయి అన్నమాట టెంపుల్ లోపలికి వెళ్ళేటివి. సో ఇలా ఇప్పుడు మనం ఇక్కడ నుంచి వెళ్ళట్లేదు, కొత్తగా వెళ్తున్నాం కొత్త టెంపుల్ కాడికి, అంటే మీద నుంచి. సో వెళ్ళాము, ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ ఏంటంటే కార్ లోపలికి వెళ్ళాలంటే 50 రూపీస్ పే చేయాలంట. సో మేము 50 రూపీస్ పే చేసేసి గుండం కాడికి వెళ్ళిపోయాం. సో గుండం అలానే ఉంది, కాకపోతే అప్పుడు పైనుండి ఇప్పుడు కింద ఉంది, కానీ బాగుంది వ్యూ కూడా. మేమైతే స్నానం ఏం చేయలే కానీ ఫేస్ వాష్ చేసుకున్నాం. ఇక్కడ కొబ్బరికాయ ఒకటి 50 రూపీస్ అంట. సో ఏంటిది ఓకే పెట్టవచ్చు, ఎందుకంటే ఫ్లవర్స్ కూడా ఇస్తున్నారు. సో 50 రూపీస్ పే చేయొచ్చు. ఇది అందరికీ మీకు తెలిసిందే, ఫ్రీ బస్సు. గుట్ట మీదకి వెళ్ళాలంటే బస్సులో వెళ్ళాలంట. సో కార్లో వెళ్ళాలంటే 500 రూపీస్ పే చేయాలంట. ఎందుకనేసి మేము బస్సులోనే వెళ్ళాము. బస్సులో స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ మీకు చూపిస్తాను. సో గుట్ట మీదకి వచ్చాము. నేనైతే చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చినాను కొత్తగా కట్టినప్పటి నుంచి. సో ఇప్పుడు బస్ దిగి స్టార్ట్ అయిపోవాలి. సో మీదికి ఫోన్స్ ఎలా ఉండదంట. సో నేను ఫోన్ కిందనో పెట్టి వెళ్తాను, మీకు లోపల ఎలా ఉందో నేను చూపించలేను. సో మళ్ళీ లాస్ట్కి తెచ్చుకోవచ్చు అంట. సో లాస్ట్కి తెచ్చుకున్నా. ఆ రోజు సండే కాబట్టి చాలామంది ఉన్నారు. చాలా టైం పట్టింది దర్శనానికి, 2-3 అవర్స్ పట్టింది. సో బాగుంది, లోపల వ్యూ మాత్రం సూపర్గా ఉంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డైలీ వ్లాగ్స్. థ్యాంక్ యూ.